యేసుక్రీస్తు ప్రభువారి మహాకృప వలన ఆయన దయ వలన మనమందరం కూడా గత వారమంతా కూడా సజీవ లెక్కలో ఉండి మనము సంరక్షించబడి పోషించబడి సజీవ లెక్కలో ఉండి ఆరోగ్యంతో ఉండి ప్రభు సన్నిధిలో చేరి ప్రభు నామాన్ని ఘనపరిచిన గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. ప్రభు నామాన్ని బట్టి మహిమ కలుగును గాక. ఉదయకాలం మనం ప్రభుని ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగాం. మరికొద్ది నిమిషంలో మనం దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాటలు విని ఆత్మీయులు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మంచిది. వాక్య సహాయకరముగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 12 వచనాలు. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ క్రియలన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తగ్గించుకున్నవాడు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, ప్రభుదినములో ఇలాగన సంఘముగా మేము చేరువచ్చి మీ పరిశుద్ధ నామాన్ని ఉదయకాలము ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగాం. ప్రభువా, మీరు మహిమ పొందారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మీ సన్నిధిలో అబ్రహాము ఏ విధంగా అయితే లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి ఇంకా మీ సన్నిధిలో నిలబడి ఉన్నాడు, అలాగే ప్రభు మేము కూడా మీ మాటలు వినడానికి, మీరు మాట్లాడితేనే వినడానికి మేము ప్రభు మీ సన్నిధిలో నిలిచి ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి, మీ మాటల ద్వారా మాకు ఆదరణను, నెమ్మదిని, హెచ్చరికను, దిద్దుబాటును దయచేయని ప్రభా, సాయం చేయండి. ఈ మాటలు మీ మాటలు ప్రభువా, జుండు తినే ధరల కంటే మధురమైనటువంటి మాటలు. మీ మాటలు ప్రభా సుత్తె వంటివి, మీ మాటలు చాకలివాని సబ్బు వంటివి నాయన. అవి మమ్మల్ని శుద్ధి చేయడానికి, మమ్మల్ని సరిచేయడానికి వ్రాయించిన మాటలు ప్రభువా. అలాగునా మేము గ్రహించి మా జీవితాలను సరి చేసుకొని దేవా ఇక్కడి నుంచి వెలగలటకు సహాయం చేయండి. ఏ విషయంలో ప్రభా మేము కొరత కలిగి ఉన్నాము, లోటు కలిగి ఉన్నాము తండ్రి, సరి చేసుకొని వెలగలటకు మంచి మనస్సులు మాకు దయచేయండి. దేవా, వినగలిగేటువంటి చెవులు, గ్రహించే మనస్సాక్షి మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నిష్ప్రయోజకుని బలహీనుని ప్రభా మీ శిలచారణ మరుగుపరచండి. నా జ్ఞానము కాదు, నా యొక్క వాక్చాతుర్యము కాదు ప్రభా, మీ మాటలు నడటం ఉంచి సంఘ క్షమాభివృద్ధి కొరకు ఏ మాటలైతే అవసరమో వాటిని మీరు పంచిపెట్టమని, మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు ఒక మార్పు గమనించినాం సంఘంలో. ఎవరైనా గమనించినారా? నాకైతే కనబడింది మార్పు. చెప్పండి ఎవరైనా. నంబర్ 1 అంతకంటే ఇంకా వెరీ గుడ్.
ఎవరు లేచిపోలేదు. ఇంకా ముఖ్యమైన మాట, ఇంకా ఆరాధనలో తక్కువ కనపడినారు, ఇప్పుడు ఎక్కువ కనపడుతున్నారు. మరి ఎక్కడ కూర్చున్నారో, బయట కూర్చున్నారో, వర్ణాలు కూర్చున్నారో తెలియదు, కానీ ఆరాధనలో చూసినప్పుడు పల్సగా కనపడింది. అంటే దాదాపు మీరు అందరూ ఆరాధన తీసుకొని ఉంటారు, అయితే బయట కూర్చొని ఉంటారు. ఇట్లా నిండుగా కనబడాలి. దావీదు మహారాజుకునేటువంటి ఒక ముఖ్యమైన బలమైన కోరిక ఏమిటంటే, ఎప్పుడు ఆయన కోరుకునేటువంటిది ఆయన మందిరంలో నివసించాలని, ఆయన మందిరంలో గడపాలని. మనం దేవుని మందిరంలో మనము గడపాలని దావీదు ఆయన రాజుగా ఉండి కూడా కోరుకున్నాడు. మనం సామాన్యులము, దేవుని సన్నిధిలో గడపడానికి మనము ఆతురపడాలి, ఇష్టపడాలి. నేనైతే నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు ఆయన. నాకైతే నీ పొందు ధన్యకరము అంటాడు. అంటే దేవునితో కలిసి ఉండడము దావీదు ధన్యతగా భావించినాడు. కాబట్టి దేవుని మందిరంలో దావీదు మహారాజు ఇంకో మాట అంటాడు, జనులు దేవుని మందిరంలోకి వెళ్ళమని నాతో చెప్పిన నేను బహుగా సంతోషించుతుని. కాబట్టి దేవుని మందిరంలో మనం ఉండి ఆయన మాటలు వినడానికి మరియమ్మ మీకు మళ్ళా గుర్తు చేస్తున్నాను చాలాసార్లు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడానికి ఆయన ఇష్టపడింది. ఆమె షీ హెస్ సెలెక్టెడ్ ద బెస్ట్ థింగ్, దట్ ఈస్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడము అదే కోరుకున్నది ఆమె. మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినడానికి వచ్చాం కాబట్టి ఆయన మాటలు వినాలి, విని సంతృప్తికరంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి, సరిచేసుకొని వెళ్ళాలి, సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత దేవుని మాటలు ఎటువంటివి చెప్పాను, ఇందాక ప్రార్థనలో చేశాను నేను. దేవుని మాటలు సబ్బు వంటివి కదా, నా మాటలు సబ్బు వంటివి కావా, చాకలి వాని సబ్బు వంటివి కావా అంటారు. నా మాటలు సుత్తె వంటివి కావా అంటారు. దేవుని మాటలు చాకలి వాని సబ్బు వంటివి. ఒక చొక్కా మీద మరక ఉందంటే సాకరోడు సరిగా ఉతకకపోతే ఏమంటాం చెప్పండి? ఏమంటాం? సరిగా ఉతికే తెలియదా అంటాం. డబ్బులు తీసుకుంటున్నావు కదా, సరిగా ఉతకడం తెలియదా అంటాం. బేల్దారు గోడ కట్టేటప్పుడు సరిగా కట్టలేదనుకోండి, కూలీ తీసుకుంటున్నావు కదా, సరిగా కట్టలేవా, సరిగా మొలసలేవా అంటాం. దేవుని మాటలు ఒకసారి మనల్ని కొడతాయి. సుత్తె ఎలాగైతే రాయిని కొడితే, సుత్తె ద్వారా రాయి మొలసబడితేనే రాయి అందంగా తయారవుతుంది, గోడ కట్టడానికి వీలవుతుంది. మనము సజీవమైన రాళ్ళం. మనం ఎవరు చెప్పండి? మనము సజీవమైన రాళ్ళము. సో భౌతికమైనటువంటి రాయి ఏ విధంగా సుత్తెతో కొట్టబడితే, సుత్తెతో మొలసబడితే ఒక బిల్డింగ్ తయారవుతుందో, అలాగే సజీవమైనటువంటి రాలైనటువంటి మనము దేవుని వాక్యమైనటువంటి సుత్తె ద్వారా మనము కొట్టబడితే, మొలసబడితే సంఘము కట్టబడడానికి మనము మలచబడతామన్నమాట. సంఘం కట్టబడడానికి మలచబడతాము. మనమందరం ఒక్కొక్కరం ఒక రాయి. సంఘంలో ఉండేటువంటి ప్రతి విశ్వాసి ఒక్కొక్క రాయితో సమానం. ఎటువంటి రాయి? సజీవమైనటువంటి రాయి. భౌతికమైనటువంటి మందిరము రాళ్లతో కట్టబడుతుంది. అయితే సజీవమైనటువంటి సంఘము సజీవమైనటువంటి రాళ్ళు అనేటువంటి విశ్వాసుల ద్వారా కట్టబడుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తు గురించిన మాటల వల్ల కలుగుతుంది. వినాలి, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. మనము దాని రివర్స్లో పాటిస్తుంటాం. మాట్లాడడానికి తొందరపడుతుంటాం, వినడానికి మాత్రము ఇష్టపడకుండా ఉంటాం. వినేటువంటి లక్షణము చాలా గొప్ప లక్షణం. చెప్పడము గొప్ప లక్షణం కాదు. వాస్తవంగా చెప్పాలంటే వినే వాళ్ళకి ఓపిక ఉండాలి, కానీ చెప్పేటోళ్ళు ఎంతైనా చెప్తారు. వినడము గొప్ప లక్షణం. అందుకే యేసు ప్రభు వారు చాలాసార్లు అన్నాడు కదా, వినుటకు చెవులు గలవాడు. వినాలి అంటే ఏముండాలి? ఏముండాలమ్మా? చెవులు ఉండాలి. మరి వినకుండా పోతున్నామంటే ఏం లేవని? వినే చెవులు లేవని అర్థం. చెవులు ఉన్నాయి కానీ వినే చెవులు లేవు. కొంతమందికి దురద చెవులు ఉంటాయి. దురద చెవులు అంటే ఏమిటి?
చెప్తుంటే తడకలేరు అన్నమాట. దురద పెడుతుంటుంది చెవుల్లో. ఇంకా దేవుని వాక్యము హెచ్చరిస్తుంటుంది, గద్దిస్తుంటుంది. ఏ విధంగా స్కాన్ చేస్తుందంటే దేవుని వాక్యము కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు అని మన వాక్యంలో చూస్తాం. కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతూ పోతుంది వాక్యము. మనం స్కానింగ్ రకాలు చూస్తూ ఉంటాం. స్కానింగ్ రకాలు కదా, అల్ట్రా స్కానింగ్, సిటీ స్కానింగ్, ఇంకా రకరకాల స్కానింగ్లు. వాక్యము టోటల్ స్కానింగ్, ఇది టోటల్ బాడీ స్కానింగ్. ఇది ఎముకల్లోకి దూరిపోతుంది, ఎముక మూలుగలోకి కూడా దూరిపోతుంది వాక్యం. ఇది అంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. వినే వాళ్ళకే కాదు దూరేది, చెప్పే వాళ్ళకు కూడా దూరుతుంటుంది. రెండంచుల గల ఖడ్గము వాక్యము. ఈరోజు అంశం అదే అన్నమాట. ఈరోజు అంశం ఏమిటంటే టైప్స్ ఆఫ్ టీచింగ్. టైప్స్ ఆఫ్ టీచింగ్, బోధ రకాలు. ఎటువంటి బోధలు ఉన్నాయి, ఏ బోధలు ఉన్నాయి బైబిల్లో అనేటువంటి విషయాలను మనం ఉన్న సమయంలోనే కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన జన సమూహముతోనూ శిష్యులతోనూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, వాక్యం అంతా చదివితే మనకు ఆలస్యం అవుతుంది, కానీ మీకు సారాంశం చెప్తాను. శాస్త్రులు పరిసయ్యుల యొక్క బోధ. నంబర్ 1 ఏమిటంటే శాస్త్రులు పరిసయ్యుల యొక్క బోధ. టీచింగ్స్ ఆఫ్ లా అండ్ పారసిస్ అంటాం. శాస్త్రులు పరిసయ్యుల యొక్క బోధ ఎటువంటి బోధ వాళ్ళది? వాళ్ళ బోధ ఎటువంటిది? వాళ్ళ బోధను అనుసరించాలనా లేదా? వాళ్ళ బోధను వినాలనా లేదా? వాళ్ళు ఏమేమి కోరుకుంటారు? మీరు ఏ విధంగా ఉండాలి వినేవాళ్ళు అనే విషయాలను ఇక్కడ యేసుప్రభువు వారు స్వయంగా చెప్తా ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారంట చూస్తున్నాం మనము. పీఠమందు కూర్చుంటారు. పీఠమందు అంటే ఏమిటంటే మన భాషలో అర్థం కావాలంటే డయాస్ మీద అనుకోండి, స్టేజీ మీద అనుకుందాం, కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంట? బోధ చేస్తారు. బోధ చేస్తారు. వాళ్ళు బోధ చేస్తారే కానీ చూస్తున్నాం ఇక్కడ, వాటిని అనుసరించి మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి నడుచుకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదరే కానీ చెయ్యరు. దే విల్ టీచ్ బట్ దే కెనాట్ డూ. వారు బోధిస్తారే కానీ చెయ్యరు అని వాళ్ళ బోధ గురించి చెప్తా ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యుల యొక్క బోధ ఎటువంటిది అంటే చెప్పడమే వారి పని, చేసేది వారి పని కాదు. ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు పెద్ద మీటింగ్లో ప్రసంగం చేస్తూ ఆ మీటింగ్లో అందరూ ఉన్నారు, వాళ్ళతో పాటు వారి శ్రీమతి గారు కూడా ఉన్నారు, సహోదరి. మీటింగ్లో ఏదో సందర్భానికి వచ్చి బోధ చేస్తూ కొంతమంది ఊరికేనే కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంటారు, ఇతరులకి కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంటారు. కన్నీళ్ళు ఊరికి ఎందుకు వస్తాయండి? ఉల్లిగడ్డకు వస్తే కన్నీళ్ళు వస్తాయి రావా? ఉల్లిగడ్డకు వస్తే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది ఉల్లిగడ్డలాగా ఉంటారని అర్థం. వాళ్ళు ఏం చేయరు, ఏం చేయకుండా కూడా ఏమొస్తాయి వాళ్ళని చూస్తే వాళ్ళు కన్నీళ్ళు తెప్పిస్తట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఉల్లిగడ్డ మీద ప్రసంగం చేస్తాడు ఆయన, కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పక్కన. కాబట్టి ఉల్లిగడ్డ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు, ప్రసంగం చాలా విషయంలో చెప్పినాడు. ఆ బోధ ఆమె కూడా వినింది. ఎవరు? భార్య కూడా వినింది. ఇంటికి పోయిన తర్వాత వంట చేసింది ఆమె. ఆ వంటలో కూరలో ఉల్లిగడ్డ లేలే, ఆమె ఉల్లిగడ్డ లేదు. ఉల్లిగడ్డ రేయకుండా టేస్ట్ వస్తుందమ్మా? రాదు, టేస్ట్ రాదు, రుచి రాదు. తినేటప్పుడు రుచి తక్కువయ్యి ఆయనకేదో ఆలోచన వచ్చి ఏమో తక్కువైంది కూరలో అడుగుతున్నారు అనమాట. ఏం తక్కువైంది? ఏమో తక్కువైంది, ఏం తక్కువ? ఉప్పు కారం కాదు,
ఉప్పు బాగానే ఉంది, కారం కూడా బాగానే ఉంది, ఇంకా ఏమో తక్కువైందండి. ఏం తక్కువైంది అండి? ఉల్లిగడ్డ తక్కువైంది అన్నాడంట. ఉల్లిగడ్డలు కనపడలేదు, ఉల్లిగడ్డ తక్కువైంది అన్నాడంట. అప్పుడు ఏమేమిందంటే, నువ్వే కదా ప్రసంగంలో ఉల్లిగడ్డ ప్రసంగం చేసినావు కదా, ఉల్లిగడ్డ వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అని ప్రసంగం చేసినావు, అందుకే ఉల్లిగడ్డ వేయలేనిందంట. అప్పుడేమన్నా తెలుసు ఆయన, నేను చెప్పింది నీకు కాదే, ఎవరు చెప్పినాను? వినే వాళ్ళకు చెప్పిన, మందికి చెప్పినాను, నీకు చెప్పలేదు. అంటే నువ్వే చెప్పి నువ్వే నేను పాటించకూడదంటావా అని ఆమె అన్నమాట. మేము చాలా చెప్తుంటాము, అవన్నీ పాటించాలని ఏమీ లేదు. శాస్త్రులు పరిచయాల యొక్క బోధ కూడా ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు చెప్తారే కానీ చెయ్యరు. అయితే ఒక మాట ప్రభు అన్నాడు, ఒక మాట చూడండి, వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గుర్తుపెట్టుకోండి ఈ మాట, వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి. వాళ్ళు చెప్పే బోధలు వినండి, వాటిని గైకొనండి, వాటిని అనుసరించండి. వాళ్ళు ఏం బోధిస్తారు? బైబిలే బోధిస్తారు. వాళ్ళు ఏం బోధిస్తారండి? దేవుని వాక్యమే బోధిస్తారు. ఏం బోధించరు వాళ్ళు, వేరే విధంగా బోధించరు. వాళ్ళు బోధిస్తారు, అయితే మీరు వినండి, వాటిని గైకొనండి, వాటి ప్రకారం అనుసరించండి. అయితే వాళ్ళని అనుసరించాకండి. ఎవరు అనుసరించాకండి? శాస్త్రులను పరిశీలను. డోంట్ ఫాలో ద పర్సన్స్, యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు చెప్పేవి వినండి, అనుసరించండి, గైకొనండి, కానీ వాళ్ళను ఫాలో కావద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్తారే కానీ చెయ్యరు. దానికి వివరణ కింద ఇచ్చాడు ఆయన. చూడండి, మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే కానీ వారు వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి అంటే అర్థం ఏంటంటే, వాక్యాన్ని ఖండితంగానే బోధిస్తారు, ఉన్నదినట్టే బోధిస్తారు, ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని బోధిస్తారు, కానీ వాళ్ళు మాత్రము చేయరు. అర్థమవుతుందా? మోయశక్యము కానీ భారమైనటువంటి బరువులు. మనకు అర్థమయ్యేది చెప్పాలంటే, సినిమాలు చూడకండి, సారాయి తాగాకండి, ఓకే, దొంగతనం చేయకండి అని చెప్తారు వీళ్ళు, కానీ వాళ్ళు అవి పాటిస్తూ ఉంటారు. బస్ సినిమాలు చూడకూడదు అని వినే వ్యక్తి ఏం చేస్తాడు? చాలా భయంగా ఉంటాడు. పాటించండి. కానీ చెప్పేటువంటి ఈ శాస్త్రులు పరిశీలన బోధకులు వాటిని పాటించరు. అర్థమవుతుందా? అంటే బరువు మీ మీద పెడతారు, కానీ వాళ్ళు మాత్రం బరువు మోయరు. సమయం ఎక్కువ దగ్గర త్వరగా ముందుకెళ్తున్నాను. నెక్స్ట్ 5వ వచనం, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ క్రియలన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. మనుషులకు కనబడాలని వాళ్ళ క్రియలన్నీ చేస్తారు. అబ్బా, ఈ శాస్త్రి ఎంత మంచివాడో, ఈ పరిచయుడు ఎంత మంచివాడో, ఈ బోధకుడు ఎంత మంచివాడో అనే విధంగా వాళ్ళ మనసులో ఎదుట అన్ని క్రియలు చేస్తారు. అంతేకాదు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. ఇవేమిటంటే డినామినేషన్కి సంబంధించినటువంటి అంశం ఇది. డినామినేషన్స్లో మనం గమనిస్తే కొంతమంది చెప్పాల్సిన సందర్భం కూడా చెప్తున్నాను. కొన్ని డినామినేషన్స్లో వస్త్రధారణ కూడా వేరే విధంగా ఉంటుంది. మనం నార్మల్గా డ్రెస్సింగ్ వేస్తాం, కానీ కొన్ని డినామినేషన్స్లో వస్త్రధారణ విచిత్రంగా ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క ప్రత్యేకత ఆ విధంగా కనబడే విధంగా, వాళ్ళు బోధకులు, వాళ్ళు గురువులు అని కనబడే విధంగా వాళ్ళ యొక్క వస్త్రధారణ వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి సింబల్స్. అంటే ఆ వస్త్రధారణ చూస్తేనే ఈయన బోధకుడు, ఈయన గురువు అనే విధంగా వాళ్ళ వస్త్రధారణ ఉంటుంది. సర్వీస్ పెరిగే కొద్దీ ఇక స్టార్స్ పెరుగుతూ పోతుంటాయి కదా, 1 2 3 4 స్టార్స్ పెరుగుతుంటాయి. రక్షరేకులు వెడల్పుగాను
తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. స్టార్స్ పెరుగుతుంటాయి, వస్త్రధారణ మారిపోతుంటుంది. ఒక స్టేజ్ పెరిగేసరికి ఇంకొక వస్త్రధారణ వచ్చేస్తుంది, డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది. అలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. మనుషులు వాళ్ళు గుర్తించాలని కోరుకుంటారు. వాళ్ళు చెప్తారు, ఈ విధంగా మనుషులు ఎదుట ఘనంగా కనబడాలని కోరుకుంటారు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు చూడండి. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, మనుషులలో సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబోటయు కోరుదురు. విందులలో సమాజ మందిరాల్లో వాళ్ళు కోరుకునే అగ్రస్థానాలే కోరుకుంటారు అన్నమాట. అగ్రస్థానాలే కోరుకుంటారు. వాళ్ళను పిలవకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు. తర్వాత సమాజ మందిరంలో వెళ్ళేటప్పుడు వందనములు పెట్టాలని కోరుకుంటారు. ఇవి నా మాటలు కాదు, బైబిల్లో అట్లే ఉన్నాయి. నేను ఉన్నది కూడా చెప్తా ఉన్నాను. వందనములను కోరుకుంటారు అంటే ఘనతను కోరుకుంటారు. ఇంకా ఎలా పిలవబడాలని కోరుకుంటారు వాళ్ళు? బోధకులని, మనుషుల చేత బోధకులని పిలవబోటయు కోరుదురు. మనుషులందరూ మమ్మల్ని బోధకులను గుర్తించాలా అని వాళ్ళు కోరుకుంటారు అన్నమాట. అర్థమవుతుందా? మమ్మల్ని బోధకులను గుర్తించాలని కోరుకుంటారు. అంటే పై మెరుగులు మాత్రమే వీళ్ళకి కావాలని కోరుకుంటారు, కానీ అంతరంగం చూసేటువంటి, లోపల చూసేటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోతారు అన్నమాట. బోధకులు 3 రకాలుగా ఉంటారు. బోధకులు అది ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది. గుడ్ టీచర్, బెటర్ టీచర్, బెస్ట్ టీచర్ అని. గుడ్ టీచర్ టెల్స్, మంచి బోధకుడు బోధిస్తాడు. బెటర్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, కొంచెం మంచి బోధకుడు ఏం చేస్తాడు? వివరిస్తాడు బాగా. బెస్ట్ టీచర్ డెమాన్స్ట్రేట్ అంటాడు. ఉత్తమ బోధకుడు చేసి చూపిస్తాడు, చెప్పింది చేసి చూపిస్తాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు ది బెస్ట్ టీచర్ ఆయన. అందుకే కిందికి రండి. ఎట్లే మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. మీరు బోధకులని పిలువబడవద్దు, మీరు బోధకులను పిలవబడాలని మీరు కోరుకోవద్దు. ఎందుకంటే మీకు ఒక్కడే బోధకుడు, మీకు ఒక్కడే బోధకుడు. మీరందరూ ఎంత క్లియర్గా ఉందన్నమాట. మీరందరూ వీఆర్ ఆల్ బ్రదర్స్, వీఆర్ ఆల్ సిస్టర్స్. మనమందరము సహోదరులము. మీరందరూ కూడా సహోదరీలు. ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. మీరందరూ సహోదరులు, మీరందరూ సహోదరీలు, ఒక్కడే బోధకుడు, ఒక్కడే బోధకుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియ ఆయన్ను ఒక మాట సంబోధించింది. ఏమని సంబోధించింది? సద్బోధకుడా. ఏమన్నది? బోధకుడా, సద్బోధకుడా అని పిలిచింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అన్న బోధకుడని పిలవద్దు అన్నాడు. యేసు ప్రభు వారే స్వయంగా నన్ను బోధకుడిని పిలవద్దమ్మా అన్నాడు. డోంట్ కాల్ మీ యాజ్ ఎ టీచర్, బట్ వీఆర్ ఆస్కింగ్ టు కాల్ మీ యాజ్ టీచర్ కదా. బోధకులని పిలవబడవద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. మనము బోధకులని పిలవబడాలని మనం కోరుకుంటా ఉన్నాం. అర్థమవుతుందా ఈ మాట? దీని అర్థము ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఈనాడు చూస్తూ ఉన్నాం మనం కొంతమంది పేర్ల కిందట రకరకాలైన టైటిల్స్ చూస్తూ ఉంటాం మనం. ఆ టైటిల్స్ చూస్తే వీళ్ళందరి ముందు యేసు ప్రభువు చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ టైటిల్స్ ముందర యేసు ప్రభు వారు చాలా తక్కువ అనిపిస్తుంది.
ఆయన ఏం ట్యాగ్ లైన్ పెట్టుకోలేదు యేసు ప్రభు గారు. దెర్ ఇస్ నో ట్యాగ్ లైన్ టు జీసస్ క్రైస్ట్. ఒకటే ట్యాగ్ లైన్. ఏం ట్యాగ్ లైన్ అయినా, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికే ఐఎమ్ ఏ సర్వెంట్. ఆయన ట్యాగ్ లైన్ ఏమిటి అంటే, జీసస్ క్రైస్ట్ ద ట్యాగ్ లైన్ ద సర్వెంట్. ఎవరన్నా ఈ ట్యాగ్ లైన్ పెట్టుకుంటారా? యేసు ప్రభు వారు ఆయన ట్యాగ్ లైన్ ఏమిటి అంటే, ఐఎమ్ ఏ సర్వెంట్. నేను పరిచారకుణ్ణి, నేను పరిచర్య చేయడానికే వచ్చాను. ఇంకా కిందికి రండి, 8వ వచనం. మీరైతే బోధకుని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఇది కాంట్రవర్షియల్ డిస్కషన్ అన్నమాట. ఇది వివాదాస్పదమైనటువంటి వివరణ, కానీ చెప్పాల్సింది వాక్యం ఉన్నట్టు నేను చెప్తాను. మీరు ఎవరిని తండ్రి అని పిలవవద్దు, ఒక్కడే మీ తండ్రి. తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయనే పరలోకమందు ఉన్నాడు. మనం బయట చూస్తూ ఉంటాం. అన్యులైతే ఒకవేళ విశ్వాసమైన మనం పిలవకపోవచ్చు, కానీ నామకార్థ క్రైస్తవులు అయితే ఏమని పిలుస్తుంటారు? ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు కదా. కొన్ని డినామినేషన్స్లో ఫాదర్. దాని అర్థం ఇదే. ఎవరిని మీరు తండ్రి అని పిలవద్దు. ఫాదర్, డోంట్ కాల్ మీ ఎనీ పర్సన్ యాజ్ ఫాదర్. తండ్రి ఒక్కడే. ఆయన ఎక్కడున్నాడంట? పరలోకమందున్నాడు. కానీ ఈ ట్యాగ్ లైన్స్ వాడుతున్నారు ఇప్పుడు. ఫాదర్ అనే ట్యాగ్ లైన్ కదా, అడగట్లేదా? వాక్యం అలా చెప్పడం లేదు. ప్రభువే ఈ మాటలు స్వయంగా చెప్తా ఉన్నాడు. ఎవరిని మీరు తండ్రి అని పిలవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయనే పరలోకమందున్నాడు. కొంతమంది ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. ఫాదర్ అంటే అది గౌరవమైనటువంటి పదము, గౌరవమైనటువంటి సంబోధన. ఆ పదము ఒక్క పరలోకపు తండ్రికి మాత్రమే వర్తిస్తుంది. భూమి మీద ఉండే ఏ మనుషులకు కూడా వర్తించదు. అక్కడ అంటున్నాడు కదా, భూమి మీద అనే స్వయంగా చెప్పాడు అన్నమాట కదా. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషికి ఈ మాట వర్తిస్తుంది అన్నమాట. సో పరలోకమందు మన తండ్రి ఉన్నాడు. అందుకే పరలోక ప్రార్థనలో ఫస్ట్ లైన్ ఏమిటంటే, పరలోకమందున్న పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము. సో ఒక్కడే తండ్రి, ఎవరిని ఫాదర్ని పిలవకండి. నేను చెప్పడలే, యేసు ప్రభువే చెప్తా ఉన్నాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కిందికి రండి. ఒక్కడే మీ ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు. మీరు గురువులని, పాస్టర్, రెవరెండ్, ఇంగ్లీష్లో రెవరెండ్ అని ఉంది. రెవరెండ్ సో అండ్ సో నేమ్. ఇది డిజిగ్నేషన్ కదా, డిజిగ్నేషన్. మీరు ఎవరిని గురువులని పిలవవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎంత స్పష్టంగా ప్రభువే ఈ మాట చెప్తా ఉన్నాడా. ఐ యామ్ ఓన్లీ ద రెవరెండ్. మనం డిజిగ్నేషన్ చూస్తాం, రెవరెండ్ సో అండ్ సో నేమ్, రెవరెండ్ ఐజాక్ బాబు, రెవరెండ్ మోజెస్, ఇట్లా చూస్తూ ఉంటాం మనం పేర్లు కదా. అది వాక్యానుసారం కరెక్ట్ కాదు. వాక్యానుసారము ఫాదర్ అనే పదాలు, రెవరెండ్ అనే పదాలు వాక్యానుసారం కరెక్ట్ కాదు. ఎవరైనా విభేదిస్తే కూడా దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది. క్రీస్తు ఒక్కడే మీ గురువు. గుర్తుపెట్టుకోండి,
ఒక్కడే బోధకుడు, ఒక్కడే తండ్రి, ఒక్కడే గురువు. ఓన్లీ ఫాదర్, హీఈస్ ఇన్ ద హెవెన్. ఒక్కడే బోధకుడు, ఆయనే క్రీస్తు యేసు ప్రభు. ఒక్కడే గురువు, ఆయనే క్రీస్తు యేసు ప్రభు. అని చెప్పి కింద 12వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోండి. ఒక్కడే బోధకుడు క్రీస్తు యేసు ప్రభు, ఒక్కరే తండ్రి పరలోకపు తండ్రి, ఒక్కరే గురువు ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఇది కాకుండా వేరేది ఏదైనా బోధిస్తే అది తప్పుడు బోధనే. వాక్యముతో ఏదైనా కలిపినా చెరిపినా అని ఇక్కడ మనం చూస్తాం రెవల్యూషన్లో కదా. ఈ వాక్యంతో, దేవుని వాక్యంతో ఏ మాటలు కలపకూడదు, ఏ మాటలు తీసివేయకూడదు అని వాక్యంలో మనకు స్పష్టంగా ఉంది. సరే, ఇది ఒక వివరణ. ఎవరి బోధ గురించి? శాస్త్రులు పరిసయ్యుల గురించి. శాస్త్రులు పరిసయ్యులు బ్రీఫింగ్ ఏమిటంటే, శాస్త్రులు పరిసయ్యులు బోధిస్తారే కానీ వాళ్ళు పాటించరు. కానీ వాళ్ళు చెప్పే బోధలు వినండి, వాటిని అనుసరించండి, వాళ్ళని అనుసరించవద్దు. నేను కూడా చెప్తున్నా, మేము కూడా బోధిస్తున్నాం. మమ్మల్ని చూడాక ఎవరు చూడాలి? ప్రభును చూడాలి, వాక్యాన్ని అనుసరించాలి, ప్రభుని అనుసరించాలి. మనుష్యుడు బలహీనుడు, ప్రభునే చూడాలి, ప్రభునే అనుసరించాలి. చాలామంది మందిరానికి రండి అంటే ఎవరు బాగున్నారన్న మందిరంలో, ఎవరు సరిగా ఉన్నారన్న మందిరంలో అంటుంటారు కొంతమంది. ఎవరితో అవసరం లేని, ఎవరిని చూసి రావాలి? దేవుని చూసి రావాలి. అందుకే యెహోవా దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి. ఎవరి వైపు చూడకండి. ఎవరి వైపున చూస్తే రక్షణ పొందలేరు. ఎవరి వైపు చూసి రక్షణ పొందలేరు. ఏదో ఒక బలహీనత ఉంటుంది. అందుకే దేవుడు ముందే ఈ మాట చెప్పాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి, మనుషుల వైపు కాదు. శాస్త్రులు పరిసయ్యులు బోధిస్తున్నారు, వాళ్ళ బోధలు వినండి, వారిని అనుసరించండి, గైకొనండి, వాళ్ళను అనుసరించవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కోరుకుంటారు, మీ మీద మాత్రము పెద్ద బరువు పెడతారు. ఇది వాళ్ళ బోధ, శాస్త్రులు పరిసయ్యుల బోధ. రెండవదిగా త్వరగా ముందుకెళ్తాను చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, 2వ రకమైన బోధ. ప్రకటన 2వ అధ్యాయము 14వ వచనం. బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో. ఎవరి బోధ అండి ఇది? బిలాము బోధ. ఇందాక చూసింది ఏమిటమ్మా? శాస్త్రులు పరిసయ్యుల బోధ. వాళ్ళు చెప్తారే కానీ చెయ్యరు. అది. రెండవది బిలాము బోధ, టీచింగ్స్ ఆఫ్ బిలాము. బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. బిలాము బోధ ఏమిటి అంటే, పేతురుపత్రిక తీయండి. పేతురుపత్రిక ఏమిటి బిలాము బోధ? 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము, 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు ఫలమును ప్రేమించను. నా దాంట్లో ఫలం అని ఉంది, మీ దాంట్లో బహుమానము. ఓకే. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఇది బిలాము బోధ. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, బిలాము బోధ అంటే ఏమిటి అంటే, ఆశపడము. దేనికి ఆశపడము? ధనానికి ఆశపడము. ధనమును ఆశించి
ధనమును ఆశించి బోధించటం, దుర్నీతితో వచ్చేటువంటి ఫలము. దేవుడు ఒకటి బోధించమంటే మరొకటి బోధించటం. తప్పుడు మార్గము, తినని మార్గంలో పొమ్మంటే ఏ మార్గంలో పోతున్నాడు ఈయన? తప్పుడు మార్గంలో పోతున్నాడు. తప్పుడు మార్గంలో పోతుంటే ఎవరితో బుద్ధి చెప్పించాడు దేవుడు? గాడిదతో బుద్ధి చెప్పించినాడు. బోధకులు కూడా తప్పుడు మార్గంలో పోతారా? బిలాము పోయినాడు. బిలాము ఏం ఆశ్చర్యపోవాలని అవసరంలే. తిన్నని మార్గంలో పోకుండా ఏ మార్గంలో పోతున్నాడు ఈయన? స్ట్రైట్గా పొమ్మంటే ఎట పోతున్నాడు? దొడ్డిదారిన పోతున్నాడు. చక్కగా ఇటు రావయ్యా అంటే ఎట వస్తున్నాడు ఆయన? ఈ మార్గంలో వస్తున్నాడు. అప్పుడు దేవుడు ఎవరితో బుద్ధి చేయించినాడు? గాడిదకు నోరిచ్చి, నోరు నాలుగు ఉంది, మాటలు ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు. గాడిదకి ఏమి ఇచ్చాడు? వాక్ ఇచ్చాడు. బోధించే వాళ్ళు తప్పుడు మార్గంలో పోతే గాడిదతో బుద్ధి చేయించినట్టుగా మనకు కూడా బుద్ధి చేపిస్తాడు. నెబుకద్నెజర్ రాజు అయినప్పటికీ కూడా రాజును కదా అని గర్విస్తే ఏం చేశాడు? గడ్డి తినిపించినాడు. బుద్ధి గడ్డి తినింది అంటుంటాం కదా. బుద్ధి గడ్డి తినింది. గర్వించినటువంటి నెబుకద్నెజరు బుద్ధి గడ్డి తినిపించినాడు దేవుడు. బిలాము యొక్క బోధ ఏమిటి అంటే తప్పుడు మార్గంలో పోమని చెప్పేటువంటి బోధ. శాస్త్రులు పరిసయ్యుల బోధ ఏమిటి అంటే మేము చెప్తామే కానీ చెయ్యము. బిలాము బోధ ఏమిటి అంటే తప్పుడు మార్గంలో పొమ్మని బోధించడము. ఏమిటి తప్పుడు మార్గం అది? రండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నిదానంగా చదివితే మనకు అర్థమవుతుంది. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. వినండి, జాగ్రత్తగా వినండి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. విశ్వాసమైన మనము ప్రసాదము తినొచ్చునా తినకూడదా? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చునా తినకూడదా? తింటే ఏమి కాదు అని బోధించేది బిలాము బోధ. అర్థమవుతుందా? తిన్నా ఏం కాదు, ఏమవుతుంది? మేము తింటామబ్బా. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు వారిని ప్రోత్సహించడం, ఇది విశ్వాసులకు తగదు. విశ్వాసులు తినకూడదు, తిన్నా కూడా ఏం కాదు అని బోధించేది బిలాము బోధ. ఇంకా జారత్వము చేయునట్లు, వ్యభిచారము జారత్వము చేయనట్లు ప్రోత్సహించేది బిలాము బోధ. ఇంకా ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధ. ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని, ఇశ్రాయేలును దీవించమంటే ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు? ఈయన శపిస్తూ ఉన్నాడు. దేవుడు దీవించమన్నాడా శపించమన్నాడా? ఎందుకు శపించినాడు? బాలాకు రాజు ఏమి ఇచ్చినాడు? కానుకలు ఇచ్చాడు. దుర్నీతి వలన వచ్చు ఫలము ఆశించినాడు. దుర్నీతి వలన వచ్చు ఫలము ఆశించినాడు బిలాము. అటువంటి బోధకులు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఒక పాట పాడుతుంటాం మనం, సేవ కూడా నీ భాగ్యము ఎంత గొప్పది, సేవ చేయు నీ బతుకు ధన్యమైనది అని. సేవ చేయడం గొప్ప భాగ్యము, అన్నిటికంటే మించినటువంటి గొప్ప భాగ్యము, ధన్యతకున్నటువంటి జీవితము. అయితే ఇప్పుడు ఈ దైవభక్తి ఏమైందంట చూడండి. తిమోతి పత్రిక ఎలా వాడుకుంటారు దైవభక్తిని, ఈనాడు ఎలా వాడుకుంటారు దైవభక్తిని అన్నీ చూస్తే, మొదటి తిమోతి పత్రిక
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు. చాలు. దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యులు. ఇప్పుడు సేవ, దైవభక్తి ఎలా వాడుకుంటున్నారంటే లాభం కోసము వాడుకుంటూ ఉన్నారు. ఓపెన్గా చెప్పాలి ఈ విషయాన్ని. దైవభక్తిని, సేవను ఇప్పుడు లాభసాధకంగా వాడుకుంటూ ఉన్నారు. మీకు ఒక మాట చూపిస్తే మనస్సు మన గింగిరమంటారు. చూడండి, పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు అబద్ధీకులైన ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధీకులైన బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా. మనల్ని కొనింది ఎవరమ్మా? మనల్ని కొనింది ఎవరు? చెప్పలేకున్నారే. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. సో ఇప్పుడు చెప్పండి, మనల్ని కొన్నది ఎవరు? గట్టిగా చెప్పాలా. ప్రభు మనల్ని కొన్నాడు. ఇక్కడ చూస్తున్నాము, వీరు తమ్మును కొనిన నాదుని కూడా విసర్జించుచు. తమ్మును కొనిన ప్రభుని కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు విసర్జిస్తూ ఉన్నారు. ఎవరంట వాళ్ళు? పైన ఎవరు వాళ్ళు? అబద్ధ బోధకులు. ఎవరు అబద్ధ బోధకులు? బిలాము లాంటి బోధకులు. దైవభక్తి లాభసాధకమనుకొని బోధకులు. దైవభక్తి లాభసాధకమనుకొను బోధకులు. యేసు ప్రభువును అమ్మింది ఎవరండి? ఎవరు అమ్మింది? తెలిసిన విషయాలు టక్కున అడిగితే చెప్పలేరు కదా, వెంటనే అడిగితే. ఎవరు అమ్మింది? ఇస్కరియోతు. ఎంత కమ్మినాడు? 33. మళ్ళీ అడిగితే క్వశ్చన్ మార్కే. తెలిసిన విషయాన్ని ఎక్కువసార్లు అడిగినామనుకోండి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి. యేసు ప్రభుల వారిని ఎంత కమ్మినాడు? 30. ఇప్పుడు ఇంకోటి చెప్పండి, యేసేపుని ఎంత కమ్మినారు? 20. గుర్తుపెట్టుకోండి. వెండికే అమ్మేసినారు, బంగారు కూడా కాదు. అంటే అంత తక్కువైనాడు యేసు ప్రభు? $30 సిల్వర్ కాయిన్స్, వెండి నాణ్యములకు అమ్మేసినాడు. అప్పుడు అమ్మినాడు ఆయన, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అమ్ముతున్నారు. ఇప్పుడు మళ్ళా తమ్మును కొనిన నాదుని, నా బైబిల్లో నాదుని అని ఉంది, ప్రభువుని ఏం చేస్తున్నారు? వాళ్ళు విసర్జిస్తున్నారు. బాగానే ఉన్నారు. ఇప్పుడైతే విసర్జించినా కూడా బాగానే ఉన్నారు. దైవభక్తి లాభసాధకం అనుకొని బాగానే ఉన్నారు. లాస్ట్ వల్ల పరిస్థితి ఏమిటి అక్కడ చూస్తున్నాం మనం. విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. తమకు తామే నాశనం అవుతారు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను బోధిస్తూ ఉంటారు. అంటే వాక్యాన్ని వక్రీకరించి, వాక్యమును ఉన్నదినట్టుగా కాకుండా
తమ స్వార్థం కోసము అనుకూల బోధనని కూడా మనకు ఒక బైబిల్లో ఒక మాట ఉంది. ఏ బోధలు అండి అవి? అనుకూల బోధలు. ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు వేరే వాళ్ళు. ప్రార్థన పెట్టుకుంటే అక్కడ ఒక ఆయన వాక్యం చెప్పినాడు. వాక్యం చెప్తే సూటిగా చెప్పినాడు వాక్యము. ఎట్లా చెప్పినాడు? ఏం నాజోకనా? సూటిగా కత్తి తీసుకొని పొరిచినట్టు చెప్పినాడు వాక్యం. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాక్యం అయిపోయిన తర్వాత, ఏమన్నా మేము నిన్ను పిలుచుకుంటే వాక్యం చెప్పమని మాకే పొరిచినట్టు చెప్తే ఎట్లన్నా నువ్వు? అర్థమవుతుందా? నిన్ను కోరి ఏరి మేము పిలుచుకుంటే మమ్మల్ని పొరిస్తే ఎట్టన్నా నువ్వు? అట్లా కాకుండా అనుకూలంగా బోధ చెప్తే బాగా చెప్పినాడు అన్న. ఎట్లా చెప్పినాడు? బాగా చెప్పినాడు. దట్ ఈస్ కాల్డ్ అనుకూల బోధన. అలా కాకుండా వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తే ఎవరికి రుచించదన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తూ ఉన్నారు. ఎవరు? దైవభక్తి లాభ సాధకం అనుకును బోధకులు, అబద్ధ బోధకులు, బిలాము లాంటి బోధకులు అని చూస్తూ ఉన్నాం. అటువంటి వారు తమను తామే నాశనం చేసుకొనొచ్చు ఇతరులను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి రెండవ రకమైన బోధ ఏమిటంటే బిలాము బోధ అని చూస్తూ ఉన్నాం. దుర్నీతి, లాభసాధకమైనటువంటి భక్తి, దాన్ని అనుసరించి బోధిస్తూ ఉన్నారు. అటువంటి బోధలు మనము కనిపెట్టేవారుగా మనం ఉండాలి. అలాగే అదే అధ్యాయంలోనే 15వ వచనం చూడండి. 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇది మూడో రకమైనటువంటి బోధ. ఏ బోధ అండి ఇది? నికోలాయిటన్స్ టీచింగ్స్, ద టీచింగ్స్ ఆఫ్ నికోలాయిటన్స్ అంటాం. నికోలాయితుల బోధ ఇది. ఎవరు ఈ నికోలాయితులు? కొలాయిలు కాదు, బాగినండి, కొలాయి కాదు ఇక్కడ. ఎవరైనా నికోలాయిట్స్, నికోలాయితుల బోధ. నికోలాయితులు అంటే వీళ్ళ బోధ ఏమిటి అనేది మీకు వివరిస్తాను. నికోలాయితుల బోధ అంటే ఏమిటి? వీళ్ళు కంప్లీట్గా, పూర్తిగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి మనుషులకు అనుకూలంగా బోధిస్తూ ఏవైతే చేయకూడదు అన్నామో వాటిని చేయొచ్చు, చేసినా ఏమి కాదు అని బోధించే బోధ ఇది. అర్థమవుతుందా? అది నికోలాయితుల బోధ. ఇటువంటి బోధలు కూడా ఈనాడు ప్రపంచంలో మనం చూస్తాము. భూమి మీద చాలామంది బోధిస్తూ ఉన్నారు. ఏవైతే వాక్యానుసారంగా ఇవి చేయకూడదు, ఇలా పాటించకూడదు అని బోధిస్తామో వాటికి విరుద్ధంగా వాళ్ళు బోధిస్తారు అన్నమాట. అంటే వాక్యము ఉన్నదిన్నట్టుగా కాకుండా దాన్ని మోడిఫై చేసి, ఎడిట్ చేసి, సవరణ అంటాం కదా, సవరణ. ఇప్పుడు రాజ్యాంగం కూడా సవరణ పెద్ద కథ ఏం కాదు ఇప్పుడు కదా. రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని సవరించుకుంటూ ఉన్నారు. ఇది మనకు అనుకూలంగా లేదు, ఇలా మార్చుకుందామని. తెలుసు కదా ఈ విషయం. మోడిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బైబిల్ కూడా సవరణ చేస్తూ ఉన్నారు, సవరించుకుంటూ ఉన్నారనమాట. సవరణలు రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్లో ఏదైనా ఒక స్టేట్మెంట్, ఒక హద్దులో ఇంకోటి తప్పుబడి ఉంటుంది. సవరణ దస్తావేజు వస్తుంది కదా, ఐడియా ఉందా మీకు? సవరణ దస్తావేజు
వాక్యాన్ని సవరించుకోవడము, అడ్జస్ట్ చేసుకోవడము, అనుకూలంగా మార్చుకోవడం. ఇప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇన్నట్టే ఉంటుంది, కానీ మర్చిపోయినట్టే ఉంటుంది. చూడండి 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం. నేను చాలాసార్లు చెప్పిన ఈ మాటను, అయినా ఏం లాభం లేదు. 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. మూల పాఠంలో తట్టు మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి, పాటించడం లేదా? ఇవి పాటించడం లేదా? దినాలు ఏం దినాలు? మంచి రోజులు, ఇంకా చెడ్డ రోజులు. మంచి రోజులు, చెడ్డ రోజులు. ఈరోజు మంచి రోజు కాదమ్మా, ఇంట్లో నుంచి బయటికి పోవాకు. పుట్టింట్లో నుంచి ఆడపిల్ల బయటికి పాటిస్తారో లేదా చెప్పండి? ఒప్పుకోవాలి ఈ విషయాన్ని. మంగళవారం డబ్బులు వేయకూడదు, శుక్రవారము డబ్బులు వేయకూడదు. పాటిస్తున్నారు. ఇంకా ఎప్పుడు? అమావాస్య ముఖ్యమైనది. అమావాస్య ఈరోజు పోగుదు, యాడికి పోగుదమ్మా, బయటికి పోగుదు. ఇవి పాటిస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరు బయట కాదు, విశ్వాసులే పాటిస్తూ ఉన్నారు. ఇది బుధవారమా? ఏం కొత్తగా వింటున్నాం ఇది? కొత్త వారం ఇది. బుధవారం పుట్టింటికి పోకూడదా? కొన్ని ఊళ్ళలో ఉందేమో. బుధవారం పుట్టింటికి పోకూడదు. ఇవి పాటిస్తూనే ఉన్నాం. దేవుడు దినం గురించి మాట్లాడితే ఆయన 5 రోజులు సృష్టి చేసి ఏమన్నా ఇది దిస్ ఈజ్ గుడ్, దిస్ డే ఈజ్ గుడ్ అని ఆయన చెప్తే మనం ఏం చేస్తున్నాం? ఇది మంచి రోజు కాదు, మంగళవారం మంచి రోజు కాదు, శుక్రవారం మంచి రోజు కాదు. ఏదైనా పెట్టుకుంటే సోమవారము, బుధవారం, బేస్తారం పెట్టుకోండి, మంగళవారం, శుక్రవారం పెట్టుకాకండి కదా. ఏది దశమి రోజు ఉన్నాం. ఇవి పాటిస్తూనే ఉన్నాము, ఇంకా పాటిస్తూనే ఉన్నాము. పాటించినా ఏమి కాదు అని బోధించిన నికోలాయితుల బోధ అర్థమవుతుందా? ఇవి పాటించినా కూడా మనం కూడా లోకంలో ఉన్నామ్మా, మనం కూడా లోకంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, బంధువుల కోసము, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. ఏం కాదులే, ఏమవుతుంది? ఏం కాదులే. మీరు పాటించడం వేరు, పాటించమని చెప్పడము తప్పు. అర్థమవుతుందా? మీరు పాటిస్తారో పాటించారో తర్వాత సంగతి. పాటించినా ఏమి కాదని చెప్పడమే తప్పుడు బోధ. అది నికోలాయితుల బోధ. దినములను, మాసములను. ఇది ఏ మాసము? మామూలుగా చెప్పండి, నవంబర్ మాసం అంటే మరి ఏటకు పోవాకండి. మళ్ళా ఏ మాసం ఇది? మాసం అంటే నెల అర్థం. నవంబర్ మాసం. దేవుడు మనను 11 నెలలు కాచినాడు, సురక్షితంగా కాపాడాడు. రేపు కొత్త మాసంలో ప్రవేశించబోతున్నాం, డిసెంబర్ మాసంలో 1వ తారీఖున. దేవునికి స్తుతులు చెల్లించాలి మనం. కార్తీక మాసం అయిపోయింది కదా, కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసం ఈ నెలంతా మేము నాన్ వెజ్ తినన్నా, నెలంతా. ఎందుకనండి? కార్తీక మాసం అయిపోయినాకే మాత్రం బాగా తినేదే. మళ్ళా
అంటే ఆ 30 రోజులు తినకుంటే దేవుడు పరలోకం చేర్చుకుంటాడా? మోక్షానికి పోతారా? అదే ఆచారం మనం కూడా చేస్తున్నాం, విశ్వాసులు కూడా పాటిస్తూ ఉన్నారు కదా. ఇంకోటి ఏదంటారు, ఏ మాసం అది? ఆషాఢ మాసం. ఇట్లా ఉన్నాయి మాసాలు, నెలలు. శాంతమ్మ బయటికి పోతుంది, టైం ఏందని. ఏం కదా, లక్షణంగా వెళ్ళిపో. దినములను మాసములను నన్ను తిట్టుకుంటున్నారు కొంతమంది, ఎప్పుడు ముగిస్తాడైనానని. కానీ చెప్పక తప్పడంలే. దినములను, మాసములను, ఇంకా ఉత్సవ కాలములను. ఏం కాలములు? పెళ్ళిళ్ళు డీజేలు ఎక్కువైనాయి ఇప్పుడు, విశ్వాసుల కూడా డీజేలు ఎక్కువైపోయినాయి కదా. పెళ్ళే ఇదే. పెళ్ళి పరిశుద్ధ వివాహం జరిగిపోతుంది, అయిపోయాక ఆటికే పరిశుద్ధం. ఇంకా బయట అంతా అశుద్ధమే. ఇవి పాటిస్తున్నారండి అని చెప్తున్నాడు గలతీ సంఘానికి. మీరు ఇంకా పాటిస్తూ ఉన్నారు. నేను పడిన ప్రయాస, నేను పడిన మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. మీకు భయం ఉందో లేదు కానీ నాకైతే భయం ఉంది అంటున్నాడు పౌలు. మీకు భయం లేదు కానీ చేస్తున్నారు, కానీ నాకైతే భయం ఉంది. ఇంత కష్టపడి, ఇంత సంఘము ఏర్పడి, ఇంతమంది విశ్వాసులు సంఘంలో ఉండి లాస్ట్కి మళ్ళా వీళ్ళు లోకాన్ని అనుసరిస్తున్నారంటే తర్వాత ఏమైపోతారని భయపడుతున్నారని పౌలు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మేము కూడా అట్లే బాధపడుతుంటాం. ఇవి ఇంకా పాటిస్తూనే ఉన్నారు. లోతు ఏం చేసేవారు తెలిసిన? లోతు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయినప్పుడు లోతు నీతిమంతులను ఒక చోట రాయబడింది. లోతు పేతురు పత్రిక తీయండి. ఏమనుకోకండి, 10 నిమిషాలు ముగిస్తాను. ఏమనుకున్నా పర్లేదు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము తన నీతి గల మనసును నొప్పించుకొని వచ్చెను. వాళ్ళు చేసేటువంటి క్రియలు, వాళ్ళ పనులు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ అన్ని క్రియలను చూసి లోతు, నీతిమంతుడైనటువంటి లోతు తన మనసును దినదినము నొప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎన్ని చెప్పినా వీళ్ళు చేస్తూనే ఉన్నారు, ఎన్ని చెప్పినా వీళ్ళు పాటిస్తూనే ఉన్నారు అని లోతు దినదినము మనసులో బాధపడుతూ ఉన్నాడు. బోధకులు కూడా అంతే. మీరు ఎన్ని పాటిస్తున్నా కానీ కూడా వాళ్ళు బోధించేదే కానీ వాళ్ళ పని మిమ్మల్ని ఏమనలేరు, అంతేనా? బాధపడుతుంటారు అంతే. కానీ మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా పాటించవచ్చు, విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు. తర్వాత ప్రకటన గ్రంథంలో చూసాం మనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో జాగ్రత్తము, ఇంకా బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అనేటువంటి ఇటువంటి బోధలు నికోలాయితులు బోధిస్తూ ఉన్నారు. ఇటువంటి బోధకులు కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. దుర్నీతిని ప్రేమించేటువంటి బోధకులు, వాక్యమును వక్రీకరించి చెప్పేటువంటి బోధకులు నికోలాయితులు, దుర్నీతిని ప్రేమించే బిలాము లాంటి బోధకులు, వాక్యము చెప్పి పాటించినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు లాంటి బోధకులు, వీళ్ళందరూ మీ మధ్యలో ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనం ఇవన్నీ వింటూ ఉండగా ఎటువంటి బోధ వింటున్నాం మనము? ఎటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం? బెరయా సంఘస్థులాగా. బెరయా సంఘస్థులు ఏం చేసేవాళ్ళమ్మా? పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ఇంటికి వెళ్ళి వాళ్ళు పరిశీలించేవాళ్ళు. ఊగే గుడ్డిగా వినడము,
గుడ్డిగా వెళ్ళిపోవడము, గుడ్డిగా పాటించడము కాదు. యేసు ప్రభు వారిని చూడండి, మనుషులను చూడకండి, బోధకులను చూడకండి అన్నాడు ప్రభు. అన్నాడు బోధకుడు ఎవరు లేరు, ఒక్కడే బోధకుడు. గురువు ఎవరు లేరు, ఒక్కడే గురువు. క్రీస్తు మీ గురువు, క్రీస్తు మీ బోధకుడు. తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి మనం ప్రభు వైపు, అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. పౌలు చెప్పాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా చెప్పాలి. యేసు వైపు, ఎవరి వైపు చూడాలి మనం చెప్పండి? యేసు వైపు చూడాలి. బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు దేవుడు. ఇక్కడ చూస్తున్నా మనము యేసు వైపు చూచుచు పందెముల ఓపికతో పరిగెత్తాలి. తండ్రి అయిన దేవుని వైపు, కుమారుడైన క్రీస్తు వైపు చూచుచు మన విశ్వాస పంద్యాన్ని మనము ముందుకు సాగించాలి. ముగించబోతున్నాను. 4వ రకమైనటువంటి బోధ చూపించి నేను ముగిస్తాను. శాస్త్రులు పరిసయ్యుల బోధ, బిలాము బోధ, తర్వాత నికోలాయితుల బోధ, నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారి బోధ. ఆయన బోధ, ప్రభువారి యొక్క బోధ ఈ విధంగా ఉంటుంది. చూడండి, లూకాసు వార్త అంతకంటే ముందు మరొకటండి, క్షమించండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం, మరొక రకమైన బోధ. 42వ వచనం. అపోస్తుల కార్యంలో వీరు అపోస్తుల, చాలు ఇది అపోస్తుల బోధ. నంబర్ 1 శాస్త్రులు పరిసయ్యుల బోధ, నంబర్ 2 బిలాము బోధ, నంబర్ 3 నికోలాయితుల బోధ, నంబర్ 4 అపోస్తుల బోధ. అపోస్తుల బోధ, అపోస్తుల బోధ ఏమిటి అంటే వాళ్ళు వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా బోధించి పాటించండి అని చెప్పేటువంటి బోధ. అపోస్తుల బోధ అటువంటిది. అందుకే వాళ్ళు అపోస్తుల బోధ యందును, వాక్యమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును, ఈ 4 ఉండాలి విశ్వాసికి. బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ఈ 4 విశ్వాసికి చాలా అవసరం. ఇది అపోస్తుల బోధ. బోధ, సహవాసము, ఆరాధన, ప్రార్థన, ఈ 4 స్తంభాలు. ఈ మందిరానికి ఏ విధంగా 4 స్తంభాలు ఉన్నాయో అలాగే విశ్వాసి యొక్క జీవితానికి, విశ్వాసి కట్టబడడానికి 4 మూల స్తంభాలు ఏమిటంటే బోధ, సహవాసము, ఆరాధన, ప్రార్థన. ఈ 4 కలిగి ఉండాలి. ఇది అపోస్తుల బోధ. ఇటువంటి బోధను మనము పాటించేవారుగా మనం ఉండాలి అని మీకు మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం. చివరిగా 5వ రకమైన బోధ చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ గురించి చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ వచనం. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అలాగే 36వ వచనం. అందుకందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ ఆజ్ఞాపింపగానే. చాలు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ ఏమిటి అంటే అధికారముతో కూడినటువంటి బోధ. కమాండింగ్ టీచింగ్. ఆయన అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చకై భూలోకానికి వచ్చాడు. మంచిని, ప్రేమను, శాంతిని, సమాధానాన్ని ఆయన బోధించాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ఆయన బోధించాడు, పాటించాడు, చూపించాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, బోధించాడు, ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా, ప్రేమించి రక్తం కార్చాడు. అంటే
బోధించాడు, పాటించాడు, చూపించాడు, మాదిరి చూపించాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ. సో అందుకే పౌలు అంటాడు, మీలో అనేకులు బోధకులు కావద్దు అంటాడు. బోధించేవారు ఎలా ఉండాలంటే పాటించేవారుగా ఉండాలి, అనుసరించేవారుగా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి. అందుకే బోధకులని పిలువబడాలంటే భయం అవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, డోంట్ ఆస్ టు కాల్ యూ యాజ్ ఏ టీచర్. బోధకులని పిలబడాలని మీరు కోరుకోవద్దు. ఎందుకంటే బోధకులన్నీ పాటించాలా. అలా పాటించి చూపించిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నిన్ను పోలిన బోధకుడు ఎవరు ఈ భూమి మీద? సో బోధకుడిగా మన ప్రభువును మనము మాదిరిగా పెట్టుకొని ఆయన సాదృశ్యంలోనికి మార్చబడడానికి మన జీవితాంతము ప్రయాసపడినా కానీ కూడా సరిపోదు. విశ్వాసమైన మనము, ముగిస్తున్నాను, విశ్వాసమైన మనము మరి ఎటువంటి బోధలు భూమి మీద వినబడతా ఉన్నాయి, ఎటువంటి బోధలు మనం అనుసరించాలి, ఎటువంటి బోధ మనం అనుసరించకూడదు, జాగ్రత్తగా మనము తెలుసుకొని మనోనేత్రం వెలిగించబడి నిజమైనటువంటి సత్యవాక్యమును మనం గ్రహించినట్లయితే రాబోయేటువంటి కాలంలో అపవాది మనల్ని మోసపుచ్చకుండా వాక్యాన్ని మనం నిజమైన వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే, సత్యవాక్యమును మనం గట్టిగా చేపడితేగిన మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో మనం ధైర్యంగా నిలబడతాము. అలా కాకపోతే ఎలా ఉంటాం చెప్పండి? గాలికి చెదరు పొట్టువలే మనం ఉండకూడదు అన్నమాట. ఎటు పడితే అటు. ఈ వారం మీద బాగా చెప్పలే అని ఇంకో వారం ఇంకో చర్చికి పోవడం, ఆడ బాగా చెప్పలేదని ఇంకో చోటికి పోవడం, ఆడ బాగా చెప్పలేని ఇంకో చోటికి పోవడం. ఎటు పడితే అటు ఉండకూడదు. సత్యవాక్యమును గ్రహించేవారుగా మనం ఉండాలని వాక్యం ద్వారా మనం రక్షించబడుతున్నాం. ప్రభు ఈ మాటలు మన కోసము దీవించును గాక. నాగేశ్వరరావు ప్రార్థన చేస్తారు.